హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను మునక్కాయ సాంబార్ చేసి చూపిస్తున్నానండి. మనకు కావాల్సిన పదార్థాలు: మునక్కాయ, టమాటో, ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి, వంకాయ అండి. వంకాయ కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాను నేను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఈ లోపల అర గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నానండి. నేను అర గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాను గ్యాస్ పైన. కొద్దిగా ఆయిల్ పోసుకొని, లైట్గా ఆయిల్ పోసుకుంటే గబాలు ఉడికిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవి నూనెలో బాగా మగ్గించుకోవాలండి. అవి బాగా మగ్గించుకున్నాక కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉండండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి, అందుకోసం వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకుందామండి. బాగుంటుందండి మునక్కాయ సాంబార్ అండి. టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు లేదా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి ఉప్పు, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చండి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా వేసుకుందామండి. మునక్కాయ, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక రౌండ్ సేపు ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలండి. ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గించుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారా, బాగా మగ్గించుకున్నాను. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసింది నేను చూపించలేదండి, మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి. నేను ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసానండి, ఎక్కువ కూడా వేయలేదు. వాటర్ పోసుకుంటున్నాను. ఒక అర గ్లాసు లేదా గ్లాసు వాటర్ పోసుకోండి. తర్వాత మనం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు కన్నా పెద్దగా, ఒక రో ఎక్కువగానే చింతపండు తీసుకొని కలిపి పెట్టుకొని వాటర్ పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ పోసిన తర్వాత ఈ చింతపండు కూడా ఆ చింతపండు వాటర్ కూడా దాంట్లో పోసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చెప్పా కదా, అర గ్లాసు కందిపప్పు ఉడకబెట్టుకొని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నానండి. అది కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు. ఇప్పుడు ఆచి సాంబార్ మసాలా తీసుకున్నానండి. ఆచి సాంబార్ పౌడర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకొని అవి బాగా మిక్స్ చేసుకొని, అది బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ సరిపోయింది ఉప్పు చూసుకొని లాస్ట్ ఫైనల్ అండి. బాయ్ అండి.